మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఒక చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఉగాది రోజున జరగనుందని తాజా సమాచారం. ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ చిత్రం ఒక పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందనుంది. చిరంజీవి ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన హాస్య టైమింగ్, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అనిల్ రావిపూడి తనదైన శైలిలో విజయవంతమైన చిత్రాలను అందించడంలో సిద్ధహస్తుడు. ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించే అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు చిరంజీవితో ఆయన చేయబోయే ఈ చిత్రం కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. చిరంజీవి గతంలో చంటబ్బాయ్, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలను చూపించిన హాస్య కోణాన్ని మళ్లీ ఈ సినిమాలో చూడొచ్చని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం యొక్క పూజా కార్యక్రమం ఉగాది రోజున జరగనుంది. తెలుగు సంవత్సరాదిలో ఈ శుభకార్యం జరగడం విశేషం. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుందని, సంక్రాంతికి 2026లో విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియా సంగీతమిస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు అనిల్ రావిపూడి. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో లవ్ ట్రాక్, డ్యూట్స్ లేకుండా సిచ్యువేషనల్ కామెడీతో ఉంటుందట. ఇక సాంగ్స్ కూడా కథలో భాగంగా ఉండేలా అనిల్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.